ఓటీటీలో నందమూరి బాలకృష్ణ చేస్తున్న అన్స్టాపబుల్ షో సీజన్ 4 కూడా దూసుకుపోతుంది. ఇప్పటికే పలువురు రాజకీయ సినీ సెలబ్రిటీలు ఈ షోకి వచ్చి తమ ఫ్యాన్స్ ని అలరించారు. ఇక తాజా ఎపిసోడ్లో బాలయ్య తన ఆల్ టైమ్ హిట్ సినిమా ఆదిత్య 369 సీక్వెల్ పై అప్డేట్ ఇచ్చారు. చాన్నాళ్లుగా ఈ సీక్వెల్ గురించి వినడమే కానీ సరైన క్లారిటీ అయితే రాలేదు. కానీ బాలయ్య ఈసారి ఫుల్ క్లారిటీతో సీక్వెల్ ఫిక్స్ అంటూ చెప్పేశారు. బాలయ్య ఐకానిక్ చిత్రాల్లో ఆదిత్య 369ది ప్రత్యేక స్థానం. 1991లో వచ్చిన ఈ సినిమా అప్పట్లో సంచలనం సృష్టించింది. టైమ్ మిషన్ కాన్సెప్ట్ తో సంగీతం శ్రీనివాసరావు తెరకెక్కించిన ఈ చిత్రంలో బాలయ్య ద్విపాత్రాభినయం చేశారు. ముఖ్యంగా శ్రీకృష్ణదేవరాయల పాత్రలో బాలయ్య లుక్, డైలాగ్స్, ఆహార్యం, నటన అద్భుతంగా ఉంటుంది. ఈ సైన్స్ ఫిక్షన్ ని సీక్వెల్ వస్తే బాగుంటుందని ఎప్పటి నుంచో ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. తాజాగా ఆదిత్య 369 సీక్వెల్ పై బాలకృష్ణ క్లారిటీ ఇచ్చారు. బాలయ్య తన అన్స్టాపబుల్ సీజన్ 4 షోలో ఈ సినిమా సీక్వెల్ గురించి మాట్లాడారు. ఆదిత్య 369 కి సీక్వెల్ గా ఆదిత్య 999 రానుంది. మా అబ్బాయి మోక్షజ్ఞ తేజ ఇందులో హీరోగా యాక్ట్ చేస్తున్నాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. త్వరలోనే ఈ సినిమా పట్టాలెక్కనుంది. అన్ని కుదిరితే 2025లో విడుదల చేసే అవకాశం ఉంది అంటూ బాలయ్య తెలిపారు. ఇందుకు సంబంధించిన ఎపిసోడ్ డిసెంబర్ 6న ప్రసారం కానుంది. ఈ ఎపిసోడ్ ప్రారంభంలో ఆదిత్య 369 సినిమాకి సంబంధించిన గెటప్ లో బాలయ్య స్టేజ్ పైకి కనిపించనున్నారు. ఇప్పటికే ఇందుకు సంబంధించిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. టైం ట్రావెల్ కాన్సెప్ట్ తో ఇప్పటి వరకు ఎన్నో భాషల్లో ఎన్నో సినిమాలు వచ్చాయి. కానీ 90వ దశకంలో ఆదిత్య 369 సినిమాతో వినూత్న ప్రయోగం చేశారు సంగీతం. బాలకృష్ణ, మోహిని ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రంలో హీరో తరుణ్ కూడా ఓ పాత్ర చేసిన సంగతి తెలిసిందే. చైల్డ్ ఆర్టిస్ట్ గా తరుణ్ చేసిన పాత్రకి కూడా మంచి పేరు వచ్చింది. భూతకాలం, భవిష్యత్తులోకి హీరో హీరోయిన్లు ప్రయాణిస్తే వాళ్ళకి ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయన్న ఆలోచనతో ఈ సినిమాని రూపొందించారు. బాలకృష్ణ సినీ ప్రస్థానంలో ఎప్పటికీ ఓ మైలురాయిగా ఈ సినిమా నిలిచిపోయింది. ఇక బాలయ్య కుమారుడు మోక్షజ్ఞ విషయానికి వస్తే ఇటీవల ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు ప్రకటన కూడా వచ్చింది. హనుమాన్ సినిమాతో పాన్ ఇండియా హిట్ అందుకున్న డైరెక్టర్ ప్రశాంత్ వర్మతో మోక్షజ్ఞ తొలి సినిమా చేస్తున్నాడు. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా ఇది రూపొందుతుంది. ఇప్పటికే ఈ సినిమా కోసం డాన్స్ యాక్షన్ లో మోక్షజ్ఞ ట్రైనింగ్ తీసుకుంటున్నారు. మరోవైపు ఇటీవల మోక్షజ్ఞ కొత్త లుక్ కూడా ఫ్యాన్స్ కి తెగ నచ్చేసింది. మొదటి సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని నందమూరి ఫ్యాన్స్ ఆతృతగా ఎదురు చూస్తున్నారు. మరి బాలయ్య వారసుడు అంటే ఆ మాత్రం ఉంటుంది మరి.